నమస్తే మిత్రులారా, ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి గోశాల వద్ద జరిగినటువంటి ఉధృతంగా జరిగినటువంటి ఇరు పార్టీ వర్గాలు అక్కడ ఏం జరిగింది, అసలు తప్పు ఎవరిది, ఎవరు సవాల్ని ఎవరు స్వీకరించారు, దీంట్లో ఏ పార్టీ వారు, అసలు ఈ తిరుమల తిరుపతికి సంబంధించి ఒక సపరేట్ ఎంటిటీ ఉంది, అక్కడ చైర్మన్ ఈఓ ఎవరు రాని దానికి ఈ పార్టీ వాళ్ళు చేసిన రాగాంతం ఏంటి, ఎవరు సవాల్ అనే దాని మీద మనం వాళ్ళు చర్చించుకున్నాం మిత్రులారా. అసలు ఈ తిరుపతిలో ఉన్నటువంటి గోశాలకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎక్కడ ఈ యొక్క సంఘటనకి నాంది పలికింది? మొన్న 3 రోజుల క్రితం మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి దాంట్లో ఒక ఆరోపణ అంటే ఒక సెన్సేషనల్ కామెంట్ అనేది చేశారు. ఏమని? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ గోశాలలో 190కి పైగా ఆవులు మరణించాయి అని ఆయన ఒక ఆరోపణ చేయగానే దాన్ని తిప్పుపొడుస్తూ వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఎటువంటి నిరాధారణ లేకుండా ఎలా నువ్వు చెప్తావు, ఒక్క ఆవు కూడా అక్కడ చనిపోలేదు అని ఆయన మాట్లాడటం. ఆ తర్వాత ఈవో గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన అన్ని చనిపోలేదు, ఒక 30-40 అయితే కొన్ని కారణాలు ఉంటాయి, మనుషులు కూడా ఎన్నో కారణాలతో చనిపోతా ఉంటారు, అలాగే ఆవులు కూడా కొన్ని సమస్యల వల్ల అవి చనిపోయినాయి అని చెప్పి ఆయన అనడం. తర్వాత టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన కూడా మనుషులు కూడా ఎన్నో వ్యాధులతోనో మానసిక ఇబ్బందులతోనో లేదంటే వయసు రీత్యా మనుషులు కూడా చనిపోతా ఉంటారు, అలాంటిది పశువులైనటువంటి ఆవులు కూడా వయసు రీత్యానో లేదంటే వేరే ఇతర సమస్యల వల్ల అవి చనిపోయి ఉండొచ్చు అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిన్న టీటీడీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అక్కడ ఏం చనిపోలేదు, దమ్ముంటే మిస్టర్ భూమన కరుణాకర్ రెడ్డి గారు నా సవాల్ని స్వీకరించి రేపొద్దున 10 గంటలకు గోశాల వద్దకు రావాలి అని ఆయన సవాల్ని విసరడం. తదునంతరం వెంటనే మాజీ టీటీడీ చైర్మన్ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ సవాల్ని ట్విట్టర్ వేదికగా ఆయన రాత్రి మీ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను, రేపొద్దున నేను 10 గంటలకు అక్కడ ఉంటాను అని చెప్పడం. ఆ తదునంతరం ఏం జరిగిందంటే ఆ పరిణామాలు పొద్దున్నే ఆయన 10 గంటలకు వస్తాను అని చెప్పి సవాల్ విసరడం, 8 గంటల నుంచే తిరుపతిలో ఆ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం. అలాగే కరుణాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద కూడా మనం ఒకసారి ఈ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో కరుణాకర్ రెడ్డి గారు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించి అతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఎంతో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నాయకులు వచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని ఒక్క అడుగు కూడా ముందుకి పోనివ్వకుండా ఆయన్ని ఆ పోలీసులందరూ మోహరించడంతో ఆయన నడి రోడ్డు మీద ఆ పక్కనే ఉన్నటువంటి ఎంపీ గారు గురుమూర్తి గారు వీళ్ళందరూ నడి రోడ్డు మీద బేటాయించి పడుకున్న తర్వాత ఆయన అప్పటికి కూడా ఆ సవాల్ విసిరినటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి కాల్ చేసి ప్రయత్నించారు. 4 సార్లు ప్రయత్నించాక కూడా ఆయన కాల్ కట్ చేస్తా ఉన్నారు. అది చూసిన వెంటనే న్యూస్ లో ఈ శ్రీకాళహస్తికి సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కానివ్వండి, లేదంటే అరవ శ్రీనివాసులు గారి కానివ్వండి, తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి నాని గారి కానివ్వండి, వీళ్ళందరూ ఆయనకు కాల్ చేసి రెచ్చగొడుతూ, అసలు ఆ వాక్యాలు కూడా చూడండి, రెచ్చగొడుతూ మేము 9 గంటలకే వచ్చున్నాము మిస్టర్ డ్రామా మాస్టర్, తొందరగా రండి మీకోసం వేచి చూస్తున్నామని. ఆయన ఏమన్నారు, ఇక్కడ ఎంత డ్రామా అంటే వాళ్ళే సవాల్ విసురుతారు, వీళ్ళు వస్తానంటేనేమో పోలీసులు ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్లు ఆయన మోహరింపించేసి ఆయన ముందుకు పోనీయకుండా వాళ్ళే ఇది చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆ సవాల్ని స్వీకరించి వాళ్ళ తనయుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు ఆ గేటు వద్దకు వెళ్ళారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆయన ఒక్కడే, అక్కడ వేల మంది కూడా జనాభా మోహరించాల, ఆయన ఒక్కడే ఒంటరిగా ఆ పక్కన ఇంకో ఇద్దరు మనుషులను తీసుకొని ఆయన ఆ గోశాల గేటు వద్దకు వెళ్ళంగానే అక్కడ మరో 20-30 మంది పోలీసులు ఉంటారు. ఆ లోపలేమో వాళ్ళ నాయకులు ఉండి ఫోన్లు చేసి రెచ్చగొట్టడం, రాండి చూసుకుందాం, రాండి ఇక్కడికి రాండి అనడం. ఇదంతా పోయిన తర్వాత గురుమూర్తి గారు గోడ దూకి లోపలికి వెళ్ళిన తర్వాత, సార్ మీరే ఎస్కాట్ ఇచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొస్తా అన్నారు, రాండి ఒకసారి మనం వెళ్ళి ఆయన తీసుకొని వద్దాం, ఆయనే నిరూపిస్తారు అంటే అక్కడ మళ్ళీ మరో డ్రామా జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇవాళ మనం ఇంకో లెటర్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ డిస్ప్లే మీద మేము డిస్ప్లే చేస్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి గోరక్షంశాల, ఈ శాలకు సంబంధించి ఫామ్ మేనేజర్ అని ఒక అతను ఉన్నాడు. ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక లెటర్ చూడండి. ఏప్రిల్ 2024 నుంచి మార్చ్ 2025 వరకు చనిపోయిన గోవుల సంఖ్య ఎంతో మీరే ఇక్కడ చూడండి, 191 అంటూ ఆయన అధికారికంగా ఆయనే ప్రకటించాడు.
ఇదంతా ఉండంగా అసలు మళ్ళీ ఇది ఒక టీటీడీ అనేది ఒక ప్రైవేట్ ఎంటిటీ, సపరేట్ ఎంటిటీ అండి. దానికి ఒక చైర్మన్ ఉంటారు, ఒక ఈవీఓ ఉంటాడు, దానికి ఒక బోర్డ్ మెంబర్ ఆఫ్ బోర్డ్ అదంతా ఉంటది. వీళ్ళందరూ కలుగు చేసుకోకుండా వాళ్ళు వచ్చి సవాల్ చేసింది లేదు, వాళ్ళు నిరూపించకుండా అసలు ఈ పార్టీ అనేది దీంట్లోకి అసలు ఎందుకు ఇంటర్ఫియర్ అయింది అనేది నాదొక క్వశ్చన్ అండి. అసలు పార్టీకి ఏం సంబంధం, రాష్ట్ర అధ్యక్షుడికి ఏం సంబంధం, ఆ నాయకులకి ఏం సంబంధం? అట్లా అనుకున్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారికి కూడా ఎందుకు సంబంధం అంటే ఆయన ఒక మాజీ టీటీడీ చైర్మన్ కాబట్టి ఆయనకి ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీతో ఆయన ఇక్కడ తప్పు జరుగుతా ఉందని ఆయన ఆ రోజు ఆ క్వశ్చన్ చేశాడు, ఇన్ని చనిపోయినాయి అని చెప్పేసి ఆయన అది లేవనెత్తాడు. అప్పుడు ఏం చేయాలి, టీటీడీకి సంబంధించి ఈఓ గారు కానివ్వండి, చైర్మన్ వచ్చి మాట్లాడాలి. మళ్ళీ ఇందులోకే ఈ ఫార్మ్ మేనేజర్ వచ్చేసి 191 మంది చనిపోయినాయి, ఆవులు చనిపోయాయి ఆయన ఆయన ప్రకటించాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో అసలు ఏమి చనిపోలేదంటాడు. టీటీడీ చైర్మన్ ఏమో మనుషులే చనిపోతున్నారు, అలాంటిది పశువులు చనిపోవా అంటాడు. ఈవో వచ్చేమో తప్పుడు లెక్కలు చెప్తారు. వీటన్నిటిలో అసలు ఈ రాదాంతం ఏంటి, ఎక్కడి నుండి మొదలైంది ఒకసారి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ధన్యవాదాలు.